X200T, Xiaomi 17T. ఇంతకీ ఈ రెండు టీలలో మీకు గ్రీన్ టీ బెటరా లెమన్ టీ బెటరా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే Vivo X200T లో కేసు, చార్జర్, కేబుల్ అన్ని ఉన్నాయి. అలాగే Xiaomi 17T లో చూసుకున్నా కూడా కేసు, చార్జర్, కేబుల్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి కూడా ఒక్కొక్క పాయింట్ ఇచ్చేద్దాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ లోనూ ఫ్రంట్ కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. కార్నర్స్ కూడా ఆర్ షేప్ లో ఇవ్వడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తాయి. కానీ వివోలో వచ్చేసి చుట్టూ ఫ్రేమ్ అంతా అల్యూమినియం, అలాగే కెమెరా సెటప్ వచ్చేసి రౌండెడ్ గా ఉంటుంది. షోమీ మాత్రం చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్, కెమెరా సెటప్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. రెండు మొబైల్స్ లోను IP69 వాటర్ రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వివో వచ్చేసి Wi-Fi 7, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. షోమీ వచ్చేసి Wi-Fi 6E, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. వివో వచ్చేసి 8mm థిక్నెస్, 203 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. అదే Xiaomi వచ్చేసి 8.2mm థిక్నెస్, 200 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. Xiaomi మొబైల్ కాస్త చిన్నగా ఉండడం వల్ల పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. రెండు మొబైల్స్ లోనూ NFC ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా USB Type-C 2.0 తోనే వస్తాయి. వివోలో 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. Xiaomiలో వచ్చేసి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ వాడుతున్నారు. బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా పాయింట్స్ రెండు మొబైల్స్ మధ్యలో షఫల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రెండు మొబైల్స్ కూడా ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. కనెక్టివిటీలో, IP రేటింగ్ లో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయంలో వివో కాస్త బెటర్ గా ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇంకా కాంపాక్ట్ సైజ్ విషయంలో మాత్రం బెటర్ గా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే షియోమిలో 6.59 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ OLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. అదే వివో విషయానికి వస్తే 6.67 ఇంచెస్ కి సంబంధించిన సేమ్ ఫ్లాట్ OLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. రెండు మొబైల్స్ కూడా 1.5K రిజల్యూషన్ తో వస్తాయి. రెండు మొబైల్స్ కూడా HDR10+ కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు షియోమి 12-bit ప్యానెల్ తో వస్తుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. కలర్స్ అనేవి చాలా బూస్టెడ్ గా కనిపిస్తాయి. కానీ రెండు మొబైల్స్ కూడా మంచి కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. Xiaomi వచ్చేసి 3500 ని స్పీడ్ బ్రైట్నెస్ తో వస్తే, వివో వచ్చేసి 5000 ని స్పీడ్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో ఈ రెండు మొబైల్స్ లో కాస్త డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండు మొబైల్స్ లోనూ OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. రెండు మొబైల్స్ లో కంటెంట్ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. రెండు మొబైల్స్ లోనూ బెజల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తాయి. ఈ రెండు మొబైల్స్ కూడా కెమెరా సెంట్రిక్ మొబైల్స్ కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైపాన్స్ ఉంటాయి ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. వివో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అన్ని కూడా 50MP కెమెరాస్ వాడుతున్నారు. Xiaomiలో కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వాడుతున్నారు. అల్ట్రా వైడ్ ఒకటి 12MP ఇస్తున్నారు. మిగతా మెయిన్ కెమెరా, ఈ టెలిఫోటో లెన్స్ కెమెరా రెండు కూడా 50MP ఇస్తున్నారు. Xiaomi వచ్చేసి లైకా పార్ట్నర్షిప్ తో వస్తుంది. వివో వచ్చేసి జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. ఇక్కడ కెమెరా ఆప్టిమైజేషన్ కానివ్వండి, కెమెరా ట్యూనింగ్ కానివ్వండి, వివోనే బెటర్ గా ఉంటుంది. వివోలో HDR ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది. మీకు పంచి కలర్స్ కూడా వస్తాయి. చూడగానే అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది. Xiaomi ఇక్కడ తక్కువ ఏం కాదు, కానీ మీకు నాచురల్ లో ఫోటోస్ తీయడానికి ట్రై చేస్తుంది. వివోలో టెలిఫోటో లెన్స్ కెమెరా 3x నుంచి వర్క్ చేస్తే, Xiaomiలో మాత్రం 5x నుంచి వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అండి. వివోలో కొన్ని ఫొటోస్ లో పంచి కలర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. Xiaomi వచ్చేసి నాచురల్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది. 10x మైక్రో షాట్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. Xiaomiలో 5x పెరిస్కోపిక్ కెమెరా ఉండడం వల్ల అనుకుంటాను ఎక్కువ జూమ్ చేసినా కూడా క్వాలిటీ అనేది మిస్ అవ్వట్లేదు. పోర్ట్రేట్ లో కూడా రెండు మొబైల్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేశాయి. బట్ ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం వివోలోనే కాస్త బెటర్ గా ఉంటుంది. అల్ట్రా వైడ్ విషయానికి వస్తే వివోనే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే Xiaomiలో 12MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే ఈ 50MP అల్ట్రా వైడ్ అనేది చాలా బెటర్. డే అండ్ నైట్ టైమ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి రెండిట్లోనూ 32MP కెమెరా ఇస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి. Xiaomiనే నాచురల్ ఫోటోస్ తీయడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది అనిపిస్తుంది. వివో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మాక్సిమం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేయగలిగితే, Xiaomiలో మాత్రం బ్యాక్ సైడ్ 4K 60fps లో, ఫ్రంట్ కెమెరా నుంచి 4K 30fps లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది. రెండు మొబైల్స్ లోనూ కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. OS సపోర్ట్ కూడా ఉంది కాబట్టి స్టేబుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. కెమెరాస్ లో నాకు పంచి కలర్స్ కావాలి అనుకుంటే వివో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు నాచురల్ కలర్సే కావాలి అనుకుంటే Xiaomi బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రాసెసర్ విషయంలో ఒకరిని క్లియర్ విన్నర్ గా మనమైతే గుర్తించవచ్చు. వివోలో వచ్చేసి Dimensity 9400 ప్లస్ అనే ప్రాసెసర్ వాడుతున్నారు.
3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. అదే షోమీలో వచ్చేసి డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. రెండిట్లోనూ LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతోనే వస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షోమీ 20 లక్షల పైన యాంటిట్యూడ్ స్కోర్ చేయగలిగితే వివో వచ్చేసి ఆల్మోస్ట్ 30 లాక్ వరకు కూడా స్కోర్ చేయగలుగుతుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా ఆబ్వియస్లీ వివో అయితే చాలా ముందు ఉంటుంది. రెండు కూడా ఆండ్రాయిడ్ 16 తోనే వస్తాయి. వివో వచ్చేసి ఆర్జినో 6 మీద రన్ అవుతాయి. షియోమి వచ్చేసి HyperOS 3 తో రన్ అవుతుంది. వివో వచ్చేసి మీకు 5+7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తే షియోమి వచ్చేసి 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. రెండు మొబైల్స్ లోను ఏ ఫీచర్స్ అయితే చాలానే ఉంటాయి. షియోమి విషయానికి వస్తే ఇంకా 2-3 ఎక్కువే కనిపిస్తాయి. ప్రాసెసర్ విషయంలో మళ్ళీ చెప్తున్నాను, వివోనే ఇక్కడ క్లియర్ విన్నర్ అవుతుంది. దీనికి ఒక పాయింట్ కూడా ఇస్తున్నాను. బ్యాటరీ విషయానికి వస్తే వివోలో 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. షియోమి విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. వివో వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ లో 40 వాట్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ అవుతుంది. బ్యాటరీ విషయంలో ఈ రెండు మొబైల్స్ మధ్య పెద్ద వేరియేషన్ అయితే కనిపించట్లేదు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఉండడం వల్ల వివో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. సో వివోలో బ్యాటరీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల వివోకి ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. ప్రైస్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా 60,000కి తీసుకొచ్చి ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 56,000కి అయితే అమ్ముతున్నారు. మరి 56,000 రూపాయల బడ్జెట్ లో ఈ రెండు మొబైల్స్ లో ఏది తీసుకోవాలి అంటే నేను సింపుల్ గా వివో X200T తీసుకుంటానని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ డిపార్ట్మెంట్ లో ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఉన్నవి వివోకి కాబట్టి. షియోమి వాళ్ళు 55,000కి ఈ మొబైల్ తీసుకొని ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత రిటర్న్ ఇచ్చారు అనుకోండి, 39,000 ఇస్తామని అంటున్నారు. ఎవరైతే 1 ఇయర్ తర్వాత మొబైల్ ని చేంజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే బాగా సెట్ అవుతుంది. సో 1 ఇయర్ తర్వాత మొబైల్ చేంజ్ చేస్తా అనుకునే వాళ్ళు షియోమి మొబైల్ తీసుకోండి. నెక్స్ట్ టైం మొబైల్ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు పాత మొబైల్ మీద మంచి వాల్యూ వస్తుంది. లేదు నేను 1 ఇయర్ తర్వాత మొబైల్ చేంజ్ అయ్యాను, ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూగా ఇదే వాడతాను అనుకుంటే వివో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది అండి ఈ రెండు మొబైల్స్ మధ్య ఫుల్ కంపారిజన్. ఈ కంపారిజన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. Xiaomi 17T ఇప్పుడు స్టాక్ లో లేదు. స్టాక్ వచ్చిన తర్వాత ఒకవేళ ప్రైస్ పెంచితే మాత్రం స్కిప్ చేయండి, వద్దనే చెప్తాను. ఈ కంపారిజన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.